కూర్చొని ఉన్నాం. అయితే ఈ రాత్రి కాలమున మరి మనం వినబోయేటువంటి మాటలు వాక్యము ఏంటి అని అంటే, దేవదూతలు వాళ్ళు చేసే పరిచర్య. పరలోకంలో దేవదూతలు ఉంటాయి, దేవాది దేవుణ్ణి స్తుతిస్తాయి. ఆ దేవదూతలు వచ్చి మనుషులకు పరిచర్య చేస్తాయి అని మనం విన్నాం. అయితే ఏ దేవదూతలు ఏ పరిచర్యలు చేస్తూ ఉంటాయి, సెరావులు, ఇంకా చాలా దేవదూతల్లో విధాలు ఉంటాయి. అయితే కెరూబులు, సెరావులు, దేవదూతలు, ఈ మూడు విభాగాల్లో వీటిని ఏమంటారు, ఇవన్నీ మనం గమనించబోతున్నాం ఈరోజు. మొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చాలు, ఇక్కడ ఒక దేవదూతలు కనిపిస్తున్నారు. ఒక దేవదూత కాదు, దేవదూతలు. కొంతమంది గుంపు దేవదూతలు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచర్య చేస్తున్నాయి. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇంకా అడవి నుండి బయటకు వస్తాడు. ఆయన అడవి నుండి బయటకు వచ్చేసాక అపవాది శోధిస్తాడు. ఏమని? ఈ ప్రాంతాన్ని చూపించి వీటి మొత్తాన్ని రొట్టెలుగా మారుస్తాను, నువ్వు నాకు మొక్కితే అని అంటాడు. లేదు అని చెప్పక్కడ వాదన జరుగుతుంది, తర్కం జరుగుతుంది. ఆ తర్వాత అపవాది నన్ను విడిచి పొమ్మనగానే పోయిన వెంటనే వచ్చి కొంతమంది గుంపు దేవదూతల సమూహం వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచర్య చేస్తారు. తర్వాత ఇంకో వచనం చూద్దాం. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. మార్కు 1:13. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఆయన ఉపవాసం అయిపోయి అరణ్యం నుండి బయటకు వచ్చాక దేవదూతలు పరిచర్య చేస్తున్నాయి, లోపలుండి కూడా పరిచర్య చేస్తున్నాయి అంట. ఏం చేస్తుంటే పరిచర్య అంటే మనకి తెలిసి పరిచర్యనే ఉంది. ఏం చేస్తుంటాయి? సరే, ఉపవాసం ఉంటున్నాడు అరణ్యంలో. ఆయన ఏం చేస్తున్నాడు? ఉపవాసం అంటే ఏమీ తినకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకెవరెవరితో? అడవి మృగములతో ఉన్నాడు. సాతాను శోధిస్తున్నాడు. మరి ఈ దేవదూతలు ఏం పరిచర్య చేస్తున్నాయి? ఆయన కాళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు ఒత్తుతున్నాయా? తలనొప్పి వస్తే తలొత్తుతుందా? ఏం చేస్తున్నాయి? అడవి మృగముల నుండి కాపాడుతున్నాయి. సాతాను శోధిస్తుంటే రక్షిస్తున్నాయి. అంటే ఆయన ఉపవాసము భంగం కలిగించకుండా ఆ దేవదూతలు పరిచర్య చేస్తారు. ఉపవాసం అయిపోయిన వెంటనే కొండ మీదకి వచ్చాడు, సాతాన్ని శోధించడం చూసి సాతాన్ని గద్దించాడు. వెంటనే ఈ దేవదూతలు వచ్చి మళ్ళీ పరిచర్య చేస్తున్నారు. ఇక్కడేం పరిచర్య చేస్తున్నారు? ఆయన అలసిపోయి ఆకలితో నీరసంతో అల్లాడిపోతా ఉంటే ఆయన లేపి సేద తీర్చి ఆయనకు కావాల్సిన వసతులు అనుగ్రహించి ఉంటారు. ఎందుకంటే క్లుప్తంగా ప్రతి చోట ఎక్కడ రాయలేదు కాబట్టి జస్ట్ పరిచర్య అని చెప్పి వదిలేశారు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఫలానా స్త్రీలు పరిచర్య చేశారు అని అంటారు. ఏం పరిచర్య చేశారు? కాబట్టి ఇవన్నీ క్లుప్తంగా లేదు, కానీ మనం అక్కడ సందర్భాన్ని బట్టి గమనించవచ్చు. ఇలా దేవదూతలు యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచర్య చేశారు. పరిచర్య చేసే గుంపు ఒకటి ఉంది, దేవదూతల గుంపు. ఇప్పుడు దేవదూతల పేరు, వాళ్ళు చేసే పరిచర్య వస్తుంది. దానియేలు గ్రంథం మొట్టమొదటి దేవదూత పేరు చూద్దాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. దానియేలు 8:15. దానియేలు అను నేను ఈ దర్శనమును చూచితిని. దాని తెలుసుకొనదగిన వివేకము పొందవలెనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు
ఎదుట నిలిచెను. అంతటా ఉలయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గాబ్రియేలు. ఈ దర్శనమును ఇతనికి ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. చాలు. ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటి దేవదూత పేరు గాబ్రియేలు. అసలు గాబ్రియేలు చేసే పని ఏంటి అని అంటే సమాచారములను వేరే వాళ్ళకి చెప్పేటువంటి పని గాబ్రియేలు చేస్తూ ఉంటాడు. అదే పని దేవదూత. అతను చేసే పని సమాచారమును పంపిస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. ఇక్కడ దానియేలు గారికి ఆ దేవదూత ఏ విధంగా కనిపించింది? దేవదూతలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో కనిపిస్తారు. ఆ కోణాలను ప్రతి ఒక్కరూ వివరించడం జరిగింది. ఈ గాబ్రియేలు దూత చూడటానికి ఎలా ఉంది? రెక్కలు లేవు, మణి మాధుర్యాలు ఏమి ధరించుకోలేదు, బంగారము కిరీటాలు అవేం పెట్టుకోలేదు. ఎలా ఉన్నాడంటే సేమ్ మనిషి ఎట్లా ఉన్నాడో అట్లాగే ఉన్నాడంట. ఉలయి నది తీరాన కూర్చొని ఉంటే దానియేలు గారు అక్కడికి వచ్చి మనిషి మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడంట. సరే, మనిషి మాట్లాడినట్టే మాట్లాడినప్పుడు మరియమ్మ గారు ఎందుకు భయపడ్డారు? మరియమ్మ గారు నిద్రపోతా ఉంటారు. ఆయన రాగానే భయపడుకు అని అంటాడు ఆయన. ఆమె ఎందుకు భయపడిద్ది? ఈయన ఎందుకు భయపడద్దు అన్నాడు? చూడటానికి మనిషిలాగే ఉన్నాడు కదా ఆయన. ఈయన భయపడినప్పుడు ఆవిడ ఎందుకు భయపడింది? సరే, ఎగ్జాంపుల్గా చూద్దాం. మనం ఒక్కరమే రూమ్లో కూర్చొని ఉన్నాం, మన పని ఏదో చేసుకుంటూ ఉన్నాం. ఎగ్జాంపుల్, సరే నిద్రపోతా ఉన్నప్పుడు సడన్గా ఎవరో ఒకళ్ళు వచ్చి పక్కన ఏదో చిన్న శబ్దమో అలిగిడో మాట చెప్తే ఎట్లుంటుంది? అరే ఎవరో వచ్చారు మనకంటే అది ఆటోమేటిక్గా ఒక చిన్న భయం ఏర్పడిద్ది. సో అట్లాంటి భయమే కానీ ఆమె అనుభవించింది. ఆయన పెద్ద క్రూరంగానూ లేడు, కానీ క్రూరమైన దేవదూతలు ఉన్నాయి, వింతగానూ ఉన్నాయి కొన్ని దేవదూతలు. ఎట్లాంటి దేవదూతలు అంటే దానియేలు గారికి రకరకాల దేవదూతలు కనిపించి సమాచారం ఇచ్చే. కొన్ని దేవదూతలు ఎలా ఉంటాయి అంటే రింగ్ రూపంలో తిరుగుతూ ఉంటాయి. ఆ రింగుకి చుట్టూ కళ్ళు ఉంటాయి. ఒక రింగ్ తిరుగుతూ ఉంటుంది, ఆ రింగ్ చుట్టూ కళ్ళు ఉంటాయి. ఆ రింగ్ లోపల ఇంకో రింగ్ ఉంటుంది. అలా ఒక్కొక్క రింగ్ ఇట్లా తిరుగుతా, ఇట్లా ఆపోజిట్ ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఆ రింగు చుట్టూ కళ్ళు, దాని మధ్యలో నోరు. ఓన్లీ అది ఎగురుతా వచ్చి దేవదూత దానియేలు గారితో మాట్లాడిన దేవదూతలు కూడా ఉన్నాయి. అవన్నీ ఈయన వర్ణించాడు అనమాట. ఇది ఈ కోణంలో ఉంది, ఈ రంగులో ఉంది, బంగారు రంగులో, ఇన్ని కళ్ళు ఉన్నాయి, ఇన్ని నోరు ఉంది అని చెప్పి వాటిని కూడా వర్ణించడం జరిగింది. సరే, మొట్టమొదటి దేవదూత పేరు గాబ్రియేలు. ఆయన చేసే పని సమాచారములు అందించడం. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చెప్పేటువంటి మాటలు తీసుకొచ్చి మనుషులకు చెప్పటం, జరగబోయే విషయాలు, అద్భుతాలు మనుషులకు తెలియజేసే పని గాబ్రియేలు చేస్తారు. తర్వాత ఇంకొక దేవదూత గురించి చూద్దాం. మొదటి దెస్సలోనికయులకు రాసిన పత్రిక మొదటి దెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మొదటి దెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానై ఉన్నాడు. ఆయన వస్తూ ఎవరిని తీసుకొస్తాడంట? ప్రధాన దూతలనే గుంపును తీసుకొస్తాడు. వారి వెనకాలే వస్తూ ఉన్నప్పుడు ప్రధాన దూత, ఒక దూత బూర ఊదుతుంది, కడబూర. ఆ బూర ఊదిన వెంటనే వినిన పరిశుద్ధులందరూ లేపబడతారు. మొట్టమొదటిగా మృతులు లేపబడతారు, ఆ తర్వాత సజీవులు లేపబడతారు. మరి ఎక్కడికి వస్తాడు ఆయన? మధ్యాకాశానికి వస్తాడు. సరే, ఇక్కడ ఈ బూర ఊదేది ఎవరు అని అంటే ప్రధాన దూత. యూదా గ్రంథానికి వద్దాం ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో తర్కించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి
తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని. ఇప్పుడు ప్రధాన దూత ఎవరు? మికాయేలు. అంటే ప్రధానం అని అంటే మొట్టమొదటి దేవదూత, పరలోక రాజ్యంలో మొట్టమొదటి దేవదూత మికాయేలు. దాన్నే మనం ఇంగ్లీష్ లో మైకల్ అని అంటాం. ఈ దేవదూత ఫస్ట్ మధ్యాకాశానికి రాగానే యేసుక్రీస్తు ప్రభువారితో ఈ దేవదూత కూడా వచ్చి బూర ఊదుతుంది, కడబూర శబ్దం. ఈ దేవదూత అపవాదితో కూర్చొని వాదిస్తుందంట కొన్ని విషయాలు. దేవాది దేవుడు పక్కన ఉంటే వాదిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎగ్జాంపుల్ గా మనకు ఒక రాజు ఉన్నాడు, రాజసింహాసనం మీద కూర్చున్నాడు, మనం పక్కన నుంచున్నాం, వేరే వాళ్ళతో వాదిస్తూ ఉన్నాం. కోపం వస్తే ఏమవుతుంది? మనకి ఏదో ఒక మాట జారుతాము, లేకపోతే మనమే గద్దించడం ప్రారంభిస్తాం, బెదిరించడం ప్రారంభిస్తాం, తిట్టడం ప్రారంభిస్తాం. కానీ ఈ మికాయేలు చేసిన పని ఏంటి? ఇంకోసారి చూద్దాం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచున్నప్పుడు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. ఒక్క నిమిషం, ఇక్కడ దేని గురించి వాదన? మోషే గారి శరీరం గురించి వాదన. ఎప్పుడైతే వాళ్ళు కానాను అనే ప్రదేశానికి స్టార్టింగ్ కి జనాలు వెళ్ళిపోయారో, యెహోషువ గారిని నియమించేసి ఈయన కొండెక్కేస్తాడు. ఈయన కొండెక్కాక ఎవరికి కనిపించడు, చనిపోయాడో బ్రతుకున్నాడో. కొన్ని చోట్లనేమో చనిపోయాను అని ఉంటది, చనిపోతే ఆయన శరీరం దొరకదు. ఆయన శరీరం గురించి వాదించుకుంటున్నారు వీళ్ళు. ఏమై ఉండొచ్చు వాదన? ఆ శరీరం కనిపించలేదంటే బతికే ఉన్నాడా అని అంటారు అపవాది. లేదు చనిపోయాడు అని అంటాడేమో ఈ దేవదూత. ఈ విధంగా తర్కించుకుంటా ఉన్నారు. ఈ తర్కణలో ఎక్కడా తిరిగి గద్దించటానికి తెగింపలేదంట. అంటే మికాయేలు పని ఏంటి? వాదించటం మటుకే. తర్కించటము, దూషించటము, గద్దించే అధికారము మికాయేలుకి లేదు. దేవాది దేవుని పక్కన పెట్టుకొని నేను మాత్రం నిన్ను గద్దించును. ఎవరు గద్దించాలి? ఆ తర్వాత వచ్చిన కంటిన్యూ. దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని. చాలు, ప్రభువే నిన్ను గద్దిస్తాడు, నేను వాదించటం వాటికి. అంటే దేవదూతలు ఇక్కడ మనం క్రమాన్ని గమనిస్తే దేవదూతలు వాళ్ళ పనే చేస్తాయి, వాళ్ళ పని మీరవు అని గమనించాలి మనం దేవదూతలు. ఇంకొక దేవదూతను చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలబెట్టెను. ఇవి కెరూబులు అని అన్నారు. ఈ కెరూబులు చేసే పని, ఈ కెరూబులు ఏం పని చేసినాయి? ఏదేను తోటలో ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుణ్ణి తిరస్కరించి దేవుని మాట వినక ఆ పండు తిని పాపం చేశారో, వెంటనే ఆయన వారికి బట్టలను ఇచ్చి ఈ తోట నుండి వెళ్ళిపోమని చెప్పాడు. మరలా వాళ్ళు తిరిగి రాకుండా కెరూబులను కాపలాగా పెట్టాడు. ఇక్కడ దేవదూతలు చేసే పని 3 దేవదూతలు చూసాం మనం దగ్గరగా. 3 అంటే 2. ప్రధాన దూత ఏమో మికాయేలు చేసే పని ఏంటి అని అంటే దేవుని దగ్గరే ఉంటది. దేవుని రాకడప్పుడు వెనకే నుంచొని బూర ఊదుతుంది. దేవుడు ఆదాము ముందు, అపవాది ముందు తర్కించేటప్పుడు, వాదించేటప్పుడు మికాయేలు ఉంటది. ఇంకొక దేవదూత ఎవరు అంటే గాబ్రియేలు. దేవుడు చెప్పినటువంటి సమాచారం తీసుకొచ్చి మనుషులకి ఇస్తుంది. ఇంకొన్ని దేవదూతలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి ఎప్పుడైతే ఆపద వస్తుందో, ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడల్లా వచ్చే దేవదూతలు ఆయనకి పరిచర్య చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మనం కొత్త కోణం చూస్తాం, అంటే కొత్త గుంపును చూస్తున్నాం. ఏం గుంపు అంటే కెరూబుల గుంపు. ఈ కెరూబులు అనే ఈ గుంపు ఏం చేస్తుంది అని అంటే ఖడ్గ జ్వాలలు పట్టుకొని నుంచున్నాయి. అంటే యుద్ధానికి చిహ్నంగా నుంచున్నాయి. యుద్ధం చేయటానికి, కాపలాగా ఉండటానికి చిహ్నంగా ఉన్నాయి ఈ కెరూబులు. తర్వాత ఇంకొన్ని చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. యెషయా 6:2. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి,
ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానలు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్మల పునాదులు కదలుచు మందిరము ధూపము చేత నిండగా. చాలు. ఇక్కడ యెషయా గారిని ఒక దర్శనం ద్వారా దేవదూత తీసుకెళ్తుంది. ఆయన చూసే దర్శనం ఏంటి అని అంటే, కొన్ని సరావులను చూశాడు. ఈయన ముందేమో కెరూబులను చూసాము, ఇప్పుడు సరావులు. అసలు ఈ సరావులు ఏంటి? కింద ఫుట్ నోట్ లో చూస్తే సరావులు మహాదూతలు అని ఉంటది. సేనలు, మహాసేనలు. సేన అనంటే యుద్ధానికి వాడేటువంటి సైనికులు. కొంత సేనలు అనంటే అదొక పెద్ద గుంపు, 1,00,000 అయి ఉండొచ్చు. మహాసేనలు అనంటే కోట్లకు మించినటువంటి వారు అని అర్థం. ఈ మహాదేవదూతలు అని అన్నాడు. దూతలు, దేవదూతలు, మహాదేవదూతలు అంటే ఈ సరావులు చేసే పని ఏంటి? మందిరంలో నుంచొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఈ సర్వలోకము దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది అని చెప్పి పాడుతూ గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. వీటి పాటలు ఎలా ఉన్నాయంట? వీటి పాటలు వింటే గడప గమ్మీలు కదులుతున్నాయంట. ఆ విధంగా ఉన్నాయంట వాళ్ళ గొంతులు. నాకు ఇది వినగానే ఫస్ట్ ఏదైనా వచ్చిన వినగానే ఊహించడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఊహల్లో ఎట్లా కదులుతున్నాయి, ఎందుకు కదులుతాయి, ఆ స్వరానికే కదులుతాయా, నిజంగానే కదులుతాయి ఏమో. నేనైతే ఎప్పుడు వినలేదు అట్లాంటి స్వరాలు కదిలేటట్లుగా. మా నాన్న చెప్తా ఉంటాడు, మన ఇంటి పేరు వాళ్ళు పాడితే పైన రేకులు ఎగిరిపోతాయిరా అని అనేవాళ్ళు మనవాళ్ళు అని. నాకు అప్పుడు ఆవిడ గుర్తొచ్చింది. ఈ సరావులు పాడేటప్పుడు ఆ గడప కమ్మీలు లైక్ అంచునని నా ఉద్దేశం. ఆ గడప స్టార్టింగ్ కింద పునాదులతో సహా కదులుతూ ఉంటాయంట. ఆ మందిరం అంతా ధూపంతో నిండిపోయింది. అయితే ఈ సరావులు చూడటానికి ఎలా ఉంటాయి? ఒక్కొక్కటి 6 రెక్కలు ఉంటాయి. వీటికి దేవదూతకి సామాన్యంగా 2 రెక్కలు సరిపోతాయి, కానీ ఈ సరావులకి 6 రెక్కలు. ఈ 6 రెక్కలు ఏ విధంగా ఉపయోగించుకుంటాయి అంటే, ఒక రెక్కేమో మొహాన్ని కప్పుకుంటాయి, ఒక 2 రెక్కలు తీసుకెళ్లి మొహాన్ని కప్పుకుంటుంది, ఇంకో 2 రెక్కలు వంటిని కప్పేసింది, ఇంకో 2 రెక్కలతో సహా ఇంకొకసారి చూద్దాం. అయితే ఆయనకు పైగా సరావులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఓకే, 2తో ముఖాన్ని కప్పుకొని 2తో కాళ్లను కప్పుకొని ఇంకో 2తో ఎగురుతూ ఉంటాయి. ఈ మందిరానికి వచ్చేసరికి, ఆయన మందిరంలోకి వచ్చేసరికి అందరూ వరుసగా నుంచోటం, పరిశుద్ధుడు 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 అని, సర్వలోకము దేవుని యొక్క మహిమతో నిండిపోయింది అని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. మనకు తెలిసిన పాట ఏంటి పరిశుద్ధుడి మీద? పరిశుద్ధ 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 ప్రభువా పరాదుతాలైనాని వర్ణింపగలవా. పరిశుద్ధ 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 ప్రభువా వరాదుతాలైనాని వర్ణింపగలరా. వరాదుతాలైనాని వర్ణింపగలరా. పరిశుద్ధ తనయుడ పరమాత్మ పూజ్యుడ. పరిశుద్ధ తనయుడ పరమాత్మ రూపుడ.
పరమార్థ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా. ఇలా మనం పాడే, మనకి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే కోణంలో మనం పాడే పాట, మరి వారు పాడే పాటలు చాలా గొప్పగా ఉండుంటాయి. పరిశుద్ధుడు 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 అని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి ఈ శరావులు. తర్వాత ఇంకొన్ని చూద్దాం దేవదూతల గురించి. రెవల్యూషన్ లాస్ట్ చాప్టర్, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 9:11. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లోయోను. ఈ అపొల్లోయోను అని అంటే అర్థము నాశనము చేయువాడు. ఇంకో దేవదూత గురించి చూడొచ్చు. ఈ దేవదూత పాతాళానికి అధిపతి. ఈ దేవదూత చేసే పని ఏంటి? నాశనము చేస్తుందంట. ఏదైనా సరే నాశనము చేసే అధికారం ఉంది ఈ దేవదూతకి. పాతాళానికి అధిపతి అయినటువంటి ఈ దేవదూత దేన్ని కాపాడుతుంది? దేన్ని నాశనం చేసింది? ఇప్పుడు ఎగ్జాంపుల్గా బౌన్సర్స్ ఉంటారు. బౌన్సర్స్ ఏం చేస్తారు? ఎవరినైనా బౌన్సర్ని మనం హైర్ చేసుకుంటే వాళ్ళు మనల్ని కాపాడుతారు. లేకపోతే వాళ్ళు మనల్ని కాపాడుతూ మనకేమైనా ఆపద ఎవరైనా కలిగించినా, మనకి ఎవరైనా ఎదురు తిరిగినా సరే కొడతారు, లేకపోతే చంపేస్తారు. ఇవి వాళ్ళు చేసే పనులు. అంటే వాళ్ళు దేనికి రక్షణ ఇస్తున్నట్టు? ఎవరైతే హైర్ చేసుకుంటారో వాళ్ళకి రక్షణ ఇస్తున్నట్టు. మరి ఈ దేవదూత ఏం పని చేస్తుంది? చేసే పని ఏంటి అని అంటే, ఈ దేవదూత పాతాళానికి అధిపతిగా ఉంది. పాతాళానికి ఎవరు వెళ్తారు? మనమేనా వెళ్ళేది పాతాళానికి? అసలు పాతాళం ఎందుకు దేవుడు సృష్టించాడు? పాతాళం చేయాల్సిన పని ఏంటి? ఎందుకు చేయాల్సి? ఎప్పుడైతే లూసిఫర్ తప్పు చేసి తప్పుగా ఆలోచించాడో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో, వెంటనే దేవాది దేవుడు లూసిఫర్తో పడిపోయినటువంటి దేవదూతలకి వారికంటూ ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసేసాడు. దానినే పాతాళము అని అన్నారు. అందుకే దేవాది దేవుడు మనము పాతాళమునకు పోకుండా మనము పరలోక రాజ్యానికి రావటానికి ఈ యొక్క గొప్ప శిలువ ప్రయాణం చేశాడు. దీనుడుగాను దరిద్రుడుగాను భూలోకానికి వచ్చి ఉన్నాడు. సో ఈ పాతాళంలోకి ఒకవేళ సాతాను గాని ప్రవేశిస్తే, సాతాను బయటకు వెళ్లకుండా సాతాను ఆ యొక్క పాతాళమును కాపాడటానికి ఎవరైతే ఏదైనా పాతాళంలో ఏదైనా వ్యతిరేకంగా తిరిగిన ఎడల వారిని నాశనం చేసే అధికారం కూడా ఆ దేవదూతకు ఉంది. ఆ దేవదూత పేరు అబద్దోన్ అని పేరు. అంటే గ్రీసు భాషలో ఏమంటారంటే అపోల్లోయో అని అంటే అర్థము నాశనము చేసే దేవదూత. ఇప్పటిదాకా యుద్ధం చేసే దేవదూతను చూసాము, సమాచారం చెప్పే దేవదూతను చూసాము, పరిచర్య చేసే దేవదూతను చూసాము. ఇప్పుడు నాశనము చేసే దేవదూత కూడా ఉంది. తర్వాత ఇంకో విషయం చూద్దాం. సేమ్ అదే గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 5-6 వచనాలు. 4, 5, 6. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట
స్ఫటికమును పోలిన పోలిన గాజు వంటి గాజు వంటి సముద్రమున్నట్టుండెను. సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఇందాక చెప్పాను మీకు, దానియేలు గారికి కన్నులతో కూడినటువంటి ఒక దేవదూత కనిపించింది అని చెప్పి. ఆ కన్నులతో నిండిన జీవి ఎలా ఉంటుందో చూడండి. మొదటి జీవి సింహము వంటిది. రెండవ జీవి దూడ లాంటిది. మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఇక్కడ మనం ముందు సరావుల గురించి చూసాం. సరావులకి ఎన్ని ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి. 6 రెక్కలుండి దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఈ సర్వలోకము మహిమతో నిండి ఉన్నది అని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తా ఉంటే ఈ గుమ్మము కమ్మీలు కదులుతూ ఉంటాయంట. ఆ మందిరం అంతా పొగతో నిండిపోతుంది. ఈ సరావుల గురించి ఇంకా డీప్ గా చెప్పాడు. ఈ సరావులకి రెక్కలుంటే కళ్ళున్నాయంట. ఈ సరావుల రెక్కల లోపల కూడా కళ్ళున్నాయంట. ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంటుందో అప్పుడు చూడటానికి. అది ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా ఉంది. ఒక జీవికి ఏమో సింహం లాంటి మొహం ఉంది, ఇంకో జీవి ఏమో దూడలాగా ఉంది, ఇంకో జీవి ఏమో మనిషి రూపంలో ఉంది, ఇంకో జీవి ఎగురుచున్న పక్షిరాజు లాగా ఉంది. పక్షిరాజు అంటే ఏంటి? గద్ద మొహం ఉంది ఒకదానికి. అయితే అవి చూడటానికి ఎలా ఉన్నాయి? సముద్రమును పోలి ఉండేది. సముద్రం ఎలా ఉంటది? గాజు వంటి సముద్రం అంట. ఒకవేళ నీళ్ళు గడ్డగడితే ఎలా ఉంటాయి? చూడటానికి షైన్ అవుతాయి. ఇంకా మన ప్రతిబింబం కూడా చూడొచ్చు, అంటే మన నీడ చూడొచ్చు కానీ మన ప్రతిబింబం మొత్తం చూడలే. కదలకుండా స్థిరమైనటువంటిది, ప్రకాశించే వాటిలా గాజులాగా ఉన్నాయంట చూడటానికి. ఇటువంటి సరావులు దేవదూతలు దేవాది దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని చెప్పి మానక దేవుని స్తుతిస్తూ ఉంటాయి ఈ 4 జీవులు. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? సింహాసనం చుట్టూ ఉన్నాయి. ఎక్కడెక్కడ? దిక్కులు కూడా చెప్పి ఉన్నారు చూడండి. 6. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి పైన ఆ సింహాసనము చుట్టూ ఉన్నాయి కదా. 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు నేను. స్ఫటికం అంటే రాయి. స్ఫటికం అంటే ఏ కలర్ లో ఉంటది అంటే అది తెల్లగా ఉంటది రాయి. ఆ రాయి గడ్డ కట్టినటువంటి సముద్రము, 2 కలిపితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నాయంట దేవదూతలు. వాటికి రెక్కలున్నాయి. ఆ రెక్కలు లోపల కళ్ళున్నాయి. తర్వాత ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. చాలు. ఇప్పుడు సింహాసనం చుట్టూ ఉన్నట్టే, మధ్యలో ఉన్నాయి సింహాసనానికి, పక్కన ఇటు వెనుక. అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే, ఒక పెద్ద సీఎంను కూడా అట్లా రక్షించరు. ఎందుకంటే ఉంటే బాడీ గార్డులు వెనకే ఉంటారు, ఉంటే అక్కడక్కడ ఉంటారు మధ్యలో. కానీ వీళ్ళు మధ్య ఇటు 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 ఉన్నారంటే ఒక గ్యాంగ్స్టర్ని కాపాడుతున్నట్టు చూసినట్టు అనిపించింది నాకు ఆ యొక్క కోణం. ఈ జీవి ఎలా ఉంటుందంటే కన్నులతో నిండినటువంటి జీవులు అంట. ఎన్ని కళ్ళుంటే ఆ యొక్క పేరు వచ్చేసింది ఆ జీవికి? మనిషి అని అంటే అన్ని ఉంటేనే మనిషి అన్నారు. ఒకవేళ ఒక ఎక్స్ట్రా ఏలున్న మనిషి అంటారు, ఒక 2 కళ్ళకు 4 కళ్ళున్న మనిషి అంటారు, ఓ 2 ముక్కులున్న మనిషి అంటారు, 2 చేతులున్న మనిషి అంటారు. ఏదైనా పార్ట్ ఎక్కువగా ఉంటే మనిషి కాకుండా ఇంకో పేరు పెట్టి పిలుస్తారు.
ఇప్పుడు సరిపోజ్ ఎగ్జాంపుల్గా పాము ఉంది, 2 తలకాయల పాము ఉంది తెలుసు కదా, దాన్ని ఏమని పిలుస్తాం? పాము అని పిలుస్తామా? పిల్లలు 2 తలకాయల పాము. ఎందుకు? అది ఒక పాము కంటే ఇంకో పాముకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దానిలో ఉన్న వ్యతిరేకాన్ని బట్టి చూపిస్తాం. అలాగే ఈ శరావులకి కళ్ళు ఎక్కువగా ఉన్నాయి, అందుకే వీటిని ఏమని పిలిచారు? కళ్ళు ఉన్నటువంటి జీవి అని అన్నారు. ఎన్ని కళ్ళు ఉండొచ్చు? ఎగ్జాంపుల్గా చెప్పి ఉన్నారు, సింహానికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 కళ్ళు ఉంటాయి. దూడకి 2 ఉంటాయి, గ్రద్దకి 2 ఉంటాయి, మనిషికి 2 ఉంటాయి. మరి అప్పుడు ఎక్స్ట్రా కళ్ళు ఎక్కడ ఉన్నట్టు? అవి ఎగిరే రెక్కలకు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద రెక్కలు 6 రెక్కలు ఉన్నాయి వరుసగా. కొన్ని రెక్కలతోనేమో మొహాన్ని ఇట్లా కప్పుతున్నాయి, కొన్ని రెక్కలతోనేమో కాళ్ళను కప్పుకుంటున్నాయి, ఇంకో 2 రెక్కలతో ఎగురుతున్నాయి. అప్పుడు ఎలా చూస్తాయి అవి అని అంటే, ఎగురుతున్నటువంటి మిగతా 2 రెక్కలతో చూడొచ్చు. రెక్కలు ఇది లోపల, ఇది బయట. అయితే ఈ శరావులు కళ్ళు ఎట్లా ఉన్నాయి అంటే, లోపల ఉన్నటువంటి 6 రెక్కలకు ఉన్నాయి వరుసగా కళ్ళు, ఒకదానికొకన పక్కన వరుసగా. అది ఒకసారి ఊహించుకుంటే చాలా జిగుప్సుగా ఉందనమాట. ఆ కళ్ళు ఇట్లా విప్పగానే రెక్కలు మొత్తం కళ్ళే ఉంటాయి వాటికి. ఎగిరేటప్పుడు కళ్ళు కనిపిస్తాయి, ఎందుకంటే అవి మొహాన్ని చూపించలేవు, చూడవు, మొహాన్ని కప్పేసుకుంటాయి. కళ్ళే కాబట్టి ముఖ్యం చూడటానికి. ఆ శరావులు ఒంటి నిండా కళ్ళు వేసుకొని ఉంటాయి. చూడటానికి ఎలా ఉంటుంది? అప్పుడు భయంకరంగా ఉంటుంది. ఇట్లాంటి దేవదూత కానీ మనుషులకు కనిపిస్తే, ఇట్లాంటి దేవదూత కానీ మనిషికి మరియమ్మ గారు కనిపించుంటే ఆ సిచ్యువేషన్ అది ఇంకా దారుణంగా ఉండేది. గాబ్రియలు మనిషిలాగే ఉండేవాడు, ఆయన చూసే మరియమ్మ గారు కొంచెం భయపడ్డారు. కానీ ఇట్లాంటి శరావులు వచ్చి ఉంటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. తర్వాత లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనుచున్న లాజరును చూచి. ఇక్కడ లాజరు ధనవంతుడి గురించి ఉపమానము. ఆ ఉపమానంలో దరిద్రుడైనటువంటి లాజరు గురించి, అబ్రహాం గురించి, ధనవంతుడైనటువంటి వ్యక్తి గురించి మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, లాజరు చనిపోతే, పేదరికంలో దరిద్రతలో చనిపోతే తీసుకొని పోవటానికి దేవదూతలు వచ్చాయంట. దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకువెళ్ళి అబ్రహాం రొమ్మును అట్లా పక్కన కూర్చోబెట్టింది. ఈ ధనవంతుడు చనిపోతే ఏ దేవదూతయు రాలేదు, అలాగని చెప్పి తీసుకువెళ్ళి పాతాళంలో పడేశారు. అంటే ఇంకొక గుంపు ఉంది, దేవదూతల గుంపు. ఈ దేవదూతల గుంపు ఏం చేస్తుంది? పరిశుద్ధులను, దేవుని యొక్క మాటను వినిన వారిని, దేవుని ఆజ్ఞలను పాటించిన వారిని ఏం చేస్తాయి దేవదూతలు? కొనిపోయి, చనిపోయిన వెంటనే మన ఆత్మను కొనిపోయి మనకు కేటాయించిన స్థలంలో మనల్ని దిగబడుతుంది. అంటే ఎలా ఊహించుకోవచ్చు ఈ దేవదూతల్ని? ఒక ట్రైన్ లాగా ఊహించుకోవచ్చు. ఒక ట్రైన్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చింది, మనల్ని ఎక్కించుకునిద్ది, వెళ్ళిద్ది. అయితే ఆ ట్రైన్ స్టేషన్లో మాత్రమే ఉంటుంది. ఆ ట్రైన్ మన ఇంటికి రాదు, మనమే ఆ స్టేషన్కి వెళ్ళాలి. కానీ ఈ దేవదూతలు మనం ఎక్కడ చనిపోతే అక్కడికే వచ్చి మనల్ని తీసుకువెళ్ళే దేవదూతలు. ఇప్పటిదాకా కొన్ని గుంపుల దేవదూతల గురించి చూసుకుందాం. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుండి చూద్దాం ఒక్కొక్క దేవదూతల గురించి. ఫస్ట్ ఎవరి గురించి చూసాము అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచర్య చేసినటువంటి దేవదూతలు. అంటే ఏం పరిచర్య చేసి ఉంటాయి? అలసటలను తీర్చేలాగా ఏదో ఒక పరిచర్య, కాళ్ళు తొడమో, చేతులు తొడమో, తల తొడమో, లేదనంటే ఏదైనా ఆహారం తెచ్చి ఇవ్వటమో, సేద తీర్చే విధంగా చేయటం పరిచర్య. ఇంకో పరిచర్య, యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం ఉంటున్నప్పుడు అడవిలో, అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం చేశాయి? చుట్టూ అడవి మృగాలు ఉన్నాయి. అడవి అంటే అఫ్కోర్స్ అడవి మృగాలు ఎక్కువ ఉంటాయి అప్పట్లో. అడవి మృగాలు మరలా ఆ యొక్క ఉపవాసమును భంగపరచడానికి సాతాను శోధిస్తూ ఉంటారు. ఇవన్నీ జరగకుండా చూసుకుంటానికి దేవదూతలు గుంపులుగా వచ్చి ఆ యొక్క అరణ్యంలో ఆయనకు పరిచర్య చేశారు. తర్వాత ఇంకేం చేశాయి? ఇంకొన్ని దేవదూతలు చూద్దాం. తర్వాత గాబ్రియల్ దేవదూత.
ఈ గాబ్రియల్ దేవదూత ఏం చేసిద్ది అని అంటే సమాచారములు తీసుకొచ్చి చెప్పింది. దేవాది దేవుడి దగ్గర ఉన్నటువంటి సమాచారములు తీసుకొచ్చి మనుషులకు తెలియజేసిద్ది ఈ దేవదూత గాబ్రియల్. తర్వాత ఇంకొక దేవదూత గుంపు చూసాం. అదేం చేసిద్ది ఆ దేవదూత గుంపు? దశలోనిక పత్రికలో ఉంది ఆ దేవదూత గుంపు. మళ్ళీ చూద్దాం ఇంకోసారి. దశలోనిక, మొదటి దశలోనిక రాసిన పత్రిక ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దముతోను దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చుట, క్రీస్తు నందుండిన మృతులైన వారు మొదట లేతురు. చాలు. ప్రధాన దూత మధ్యాకాశానికి వచ్చి బూర ఊదుతాయి. ఈ ప్రధాన దూత పేరు యూదా పత్రికలో ఉంటది, మికాయేలు. ఈ మికాయేలు ఏం చేస్తా ఉంటది ఆ సిచ్యువేషన్ లో అంటే అపవాదితో కూర్చొని వాదిస్తూ ఉంటది. దేని విషయం గురించి అంటే మోషే గారి గురించి వాదిస్తూ ఉంటది. మోషే గారి శరీరము కనబడలేదు అని అంటారు వీళ్ళు. లేదు, కనబడింది, ఆయన శరీరం అక్కడే ఉందని అంటారు. శరీరం లేకపోతే మనిషి బ్రతికున్నట్టేనా అని అంటారు. ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే అపవాదితో వాదిస్తే ఎలా ఉంటది? ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పండి. మూర్ఖులు ఉన్నారు, జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు, పాపం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురితో వాదిస్తే ఎలా ఉంటది? ఒకటి, కోపం వచ్చింది. ఎందుకు? వాళ్ళ వాదన చిరాగ్గా ఉంటది. ఒకవేళ వాళ్ళతో వాదించేటప్పుడు మనం కంటిన్యూ చేస్తా అంటే వాళ్ళు ఆపరు. దాన్ని మనము అటు ఇటు తీసుకెళ్తారు. కోపం వచ్చింది, చిరాకేసిద్ది, మాట్లాడాలనిపించదు, తిరిగి మనల్ని దోషులుగా చేస్తారు అలాంటి వాళ్ళతో మాట్లాడితే. అప్పుడు మనకి ఏమనిపించింది? కోపం వచ్చి ఒకనొక టైంలో దూషించటమో, తర్కించటమో, బూతులు తిట్టడమో, గద్దించటమో స్టార్ట్ చేసేస్తాం. కానీ ఈ మికాయేలు అవేమీ చేయకుండా నిన్ను గద్దించేది మాత్రం దేవాది దేవుడే అని చెప్పి వదిలేస్తుంది. సో తర్వాత ఇంకో దేవదూత, ప్రధాన దూత మికాయేలు. తర్వాత ఇంకో దేవదూత ఆది కాండంలో ఉంటది. ఆది కాండంలో ఎప్పుడైతే ఏదైనా తోటలో నుండి దేవాది దేవుడు ఆదామును అవ్వను నెట్టేస్తాడో వెంటనే తోటకి తూర్పు దిక్కున ఉన్నటువంటి ద్వారం దగ్గర ఒక 2 కెరూబులను ద్వారానికి కాపలాగా పెట్టేస్తారు. అవి ఏం చేస్తాయి అంటే మండేటువంటి ఖడ్గ జ్వాలలు పట్టుకొని ఇలా నుంచుంటాయి. అనంటే కాపలాగా ఉండే దేవదూతలు ఈ కెరూబులు. తర్వాత ఇంకో వచనంలో మనం యెషయా గ్రంథంలో చూసాం శరావులు. అసలు ఈ శరావులు ఎలా ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి. 6 రెక్కలుండి 2 రెక్కలతో మొహాన్ని కప్పుకోవటం, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకోవటం. ఆ మొత్తం ఇంకేం కనిపిస్తుంది? అప్పుడు ఓన్లీ మొండె మాత్రం కనిపిస్తుంది మనకి. ఇంకో 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. మళ్ళీ అదే శరావుల గురించి మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఏమని రాసింది? అటువంటి శరావులు కొన్ని కళ్ళు కలిగినటువంటివి ఉంటాయి, కళ్ళు కలిగిన జీవులు అని అంటారు. ఎలా ఉంటాయి వాటికి కళ్ళు అని అంటే రెక్కల లోపల వాటికి కళ్ళు ఉంటాయి. అవి ఎగిరేటప్పుడు చూస్తూ ఉంటాయి ఆ 2 రెక్కలతో. ఆ జీవులు ఎలా ఉంటాయి? దేవాది దేవుని సింహాసనం మధ్యలో ఇటు అటు వెనక నుంచొని ఉంటాయి. ఈ దేవదూతలు రాత్రింబగళ్ళు మానక పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం చేస్తూ ఉంటాయి. మరలా ఈ సర్వలోకము దేవుని యొక్క మహిమ ద్వారానే మహిమతో నిండి ఉన్నది అని చెప్పి వీళ్ళు పాడుతూ ఉంటే ఆ యొక్క పరలోకపు గుమ్మాలు కదులుతూ ఉంటాయి. వారి పాడే విధానము, వారి పాడే గంభీరము. ఆ మందిరం అంతా ధూపంతో నిండిపోతుంది. తర్వాత లూకాసు వార్తలో చదువుకున్నాం. లూకాసు వార్త మరలా ఇప్పుడు ఇంకో వచనం చూసాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనంలో చూసినటువంటి దేవదూత. ఈ దేవదూత ఏం చేసిద్ది? ప్రకటన గ్రంథము 4 ఇదే దేవదూతను ఇంకా వర్ణించాడు ఇంకో వచనంలో. స్ఫటికము వంటిది, స్ఫటికము గడ్డగట్టినటువంటి సముద్రము. ఇవి 3 కలిపితే ఎలా ఉంటుందో ఆ దేవదూతలు చూడటానికి ఎలా ఉంటాయి? కళ్ళు వేసుకొని ఉంటాయి. ఇంకా రేపు మళ్ళీ ఇంకా కొన్ని దేవదూతల గురించి మనం గమనిద్దాం, అవి చేసే పనులను గురించి గమనిద్దాం. అయితే మనం ఎందుకు ఈ దేవదూతల గురించి చెప్పుకుంటున్నాము అని అంటే ఈ దేవదూతలు చెప్పిన మాట మాత్రమే చేస్తాయి, చెప్పిన పని మాత్రమే చేస్తాయి. గీసిన గీత దాటలేవు. అయితే వీటి నుండి మనం గమనించాల్సింది, ఇవి చేసే ప్రతి పనిని గమనించాలి, వీటిని ఆజ్ఞాపించిన వారిని కూడా మనం గమనించాలి. దీనికి ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ రేపు గమనిద్దాం.
అందరి తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకోండి. ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నట్టు తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రం ప్రభావ. ఎంతో మీరు రోజులకు నశించుకోవచ్చుండగా మీరు మమ్మల్ని అలా చేయకుండా ఇప్పటికీ సజీవులకు వచ్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, ఈ రోజు మేమందరము సమకూడి ఏకంగా నేను స్తుతించి గణపరిచే భాగ్యమును అనుగ్రహించారు. వందనాలు. నా తండ్రి ప్రభా, గత వారం అంతా నీ రెక్కల కాపుదలు భద్రపరిచావు. ఎన్నో జరుగుంటాయి తండ్రి ప్రభా, ఎన్నో కుటుంబాలు అల్లాడిపోయి ఉంటాయి నా తండ్రి, ఎన్నో కుటుంబాలకు శోధనలు, బాధలు, వేదనలు కలిగి ఉంటాయి. కానీ మీరు మా ప్రభువా మా యొక్క సురక్షితాన్ని ఇచ్చి నా తండ్రి ప్రభువా మా యొక్క జీవితాలకు మీరు తోడుగా ఉండి నాయన, మా యొక్క జీవితంలో మీరు సంతోషాన్ని నెలకొల్పిన ప్రభువా, ఈ యొక్క సన్నిధిలో మీ యొక్క మాటలు వినుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ప్రార్థించుటకు గొప్ప అవకాశమును మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు నాయన, నీకే స్తోత్రాలు ప్రభువా, వందనాలు. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తంలో వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, ఈ రోజు మేము విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి ప్రభా దేవాది దేవదూతల గురించి మీరు మాకు తెలియజేసి ఉన్నారు. వాటి గురించి కూడా మీరు గ్రంథంలో రాయించి ఉన్నారు. నా తండ్రి ప్రభా, వారు చేసే ప్రతి పనిని మేము గమనించి ఉన్నాం. మీరు చెప్పినటువంటి మాటలు చేసి ఉన్నారు. ఒకవేళ మీకు తిరస్కరంగా, మీ మాటలకు తిరస్కరంగా తండ్రి ప్రభా, మీ యందు అవివేకంగా, మీ యందు అవిశ్వాసంగా ఉన్న దేవదూతలను తండ్రి ప్రభా, మీరు వాటికి అంటూ ఒక స్థలాన్ని నిర్ణయించి వాటిని దూరంగా ఉంచిన క్రమమును మేము గమనించాము. అటువంటి వారుగా మమ్మల్ని మేము ఉంచుకోకుండా నా తండ్రి నీ యొక్క మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని నీ యందు భయముతోనూ భక్తితోనూ మా జీవితాలను మార్చుకునే కృపను అనుగ్రహించు. ప్రతి ఒక్క దేవదూత అవి చేసే పనులను మీరు మాకు తెలియజేసి ఉన్నారు. అట్టి విధంగా మా జీవితంలో మేము కూడా తండ్రి ప్రభా నీవు చెప్పినటువంటి పనులను, ఆజ్ఞలను తండ్రి ప్రభా చేయువారముగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మాకు అటువంటి ఆలోచనలు రప్పించండి. నీ కృపను మెండుగా మాకు అనుగ్రహించండి. నా తండ్రి మరలా రేపు జరిగేటువంటి పరిచర్యలు, సండే స్కూల్ పరిచర్యలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించండి. వాతావరణం స్వాధీనంలో ఉంచుకోండి. నా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాదాల చెందుకు చేర్చుకోమని యేసున బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మీయ సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ